మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. గాడిద మరియు రైతు. అనగనగా ఒక రైతు తన భార్య మరియు తన కొడుకుతో నివసించేవాడు. ఒకరోజు ఆ రైతు మార్కెట్కు వెళుతూ తన కొడుకుతో పాటుగా గాడిదను కూడా తీసుకువెళ్తాడు. వాళ్ళలా నడుస్తుండగా అటువైపుగా వెళుతున్న ఒక వ్యక్తి ఇది చూసి ఇలా అంటాడు, మీ దగ్గర గాడిదుండగా మీరు నడుచుకుని వెళ్తారేంటి అంటాడు. దాంతో రైతు గాడిద మీద తన కొడుకును కూర్చోబెట్టి నడిపించుకుంటూ వెళ్తాడు. అంతలో మరో గ్రామస్తుడు ఇలా అంటాడు, చూడండి ఆ అబ్బాయికి ఎంత బద్ధకమో, తన తండ్రి నడుస్తుంటే వాడు ఎంచక్కా గాడిద మీద కూర్చుంటాడంట. అప్పుడు రైతు గాడిద మీద నుంచి కొడుకును దించి ఈ రైతు గాడిద ఎక్కుతాడు. ఆ తరువాత అటుగా వెళ్తున్న ఒక మహిళ ఇది చూసి సిగ్గు లేకుండా కొడుకుని నడిపిస్తూ ఆ వ్యక్తి గాడిద మీద ఊరేగుతున్నాడు అంటుంది. అప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాదు. ఇద్దరూ గాడిద మీద కూర్చుంటారు. ఇది చూసిన మరో వ్యక్తి అంటాడు, మీకు సిగ్గులేదా? పాపం ఆ గాడిదని చూడండి, మీ బరువుని మోయలేకపోతుంది అంటాడు. అప్పుడు ఇద్దరూ గాడిద మీద నుంచి దిగి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తారు. అప్పుడు రైతు ఒక కర్రను తీసుకొచ్చి గాడిద కాళ్లకు దానిని కట్టి గాడిదని ఇద్దరూ మోసుకుంటూ మార్కెట్టుకు పోతారు. ఇంతలో గాడిద కాలికి కట్టిన తాడు ఓడడంతో గాడిద రైతు కొడుకుని తన్నుతుంది. వెంటనే ఆ అబ్బాయి ఆ కర్రను వదిలేస్తాడు. దాంతో గాడిద బ్రిడ్జ్ మీద నుండి నీటిలో పడిపోతుంది. అప్పుడు రైతు అతని కొడుకు గాడిదని పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడతారు. అప్పుడు వీరిద్దరినీ మొదట్నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి అటుగా వచ్చి ఇలా చెప్తాడు, నిర్ణయాలు మన సొంత బుర్రతో ఆలోచించి తీసుకోవాలి. The donkey and the farmer. You cannot please everyone. Long time ago, there lived a farmer along with his wife and son. One day, the farmer and his son were going with their donkey to the market. As they were walking along by the donkey's side, a villager passed them and said, "You fool, why are you walking when you have a donkey who can carry you?" So the farmer put the boy on the donkey and they went on their way. But soon they passed another villager and he said, "See that lazy youngster, he lets his father walk while he rides." So the farmer told his boy to get off and got on the donkey himself. But they hadn't gone far when they passed a woman. She said, "Shame on that lazy man to let his poor little son walk." Well, the man did not know what to do. So both father and the son sat on the donkey. This time a passerby said, "Are you not ashamed of yourself for overloading that poor donkey?" The man and the boy got off and tried to think what to do. They thought and they thought. At last, they took a strong wooden stick, tied the donkey's feet to it, and raised the pole and the donkey to their shoulders. As they were walking, the donkey got one of his feet loose and kicked hard. This caused the boy to drop his end of the pole. In the struggle, the donkey fell over the bridge and drowned. The farmer and his son were very sad because they lost their donkey. An old man who was following them from a long time said, "That will teach you a lesson. Remember, you cannot please everyone." Moral: the moral of the story is, you cannot please everyone.